ప్రభు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరవచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మహాకృపను బట్టి మనల్ని 2024 సంవత్సరం ముందు అందరినీ కూడా తన యొక్క బలిష్టమైన రెక్కల కింద ఆశ్రయాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి మరలా నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో అడిగడానికి నూతన దయా కిరీటముగా దేవుడు మనకు అనుగ్రహించిన సంవత్సరాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించబద్ధులమయ్యానో. మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో ఈ దినం మొదలుకొని విస్తరించాలే కానీ మనము అక్కడితో ఆగిపోకూడదు. ప్రియులారా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తాలి. ప్రభునామమున మహిమ కలుగును గాక. మనమందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం సంతోషకరమైన జీవితం. ప్రియులారా, ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? సంతోషం కోసమే వెతుకులాడుతున్నాం. కానీ దేవుడు మనల్ని అలా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి కొద్ది నిమిషాల పాటు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం వర్తమాన వాక్యముగా దేవుడు మనతో ఏం మాట్లాడి ఉన్నాడో నాతో సహా మనం వేచి ఉందాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మొదటి వర్తమానముగా దేవుని సంగతులను కొన్ని మనం చదువుకున్నామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 నుంచి చివరి వరకు సహాయం చేయండి ఒకళ్ళు చదివి. సంగముల కోసరము ఈ సంగతుల గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వాడికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని నీ యొక్క చల్లని రెక్కల కింద కాచి రక్షించి మరొక నూతన వస్త్రాన్ని మాకు దయా కిరీటంగా ఇచ్చి నీ సన్నిధి కాంతిలో నిలబడి ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని సంసిస్తులను చేస్తున్నందుకు నీకు వేలా స్తోత్రములనైనా. మాత్రమే కాదు ప్రభువా, ఈ సంవత్సరంలో నాయన మరి నూతన జీవము కొరకు నాయన మేము ఏ కార్యాలు నీ పట్ల జరిగించాలో మా యొక్క జీవాన్ని వాస్తవమైన జీవితాన్ని జీవించడానికి మరి అవసరమైన సంగతులు సత్కార్యాలు
ఏ రీతిగా నాయన మరి నువ్వు మా పట్ల జరిగించనై ఉన్నావో నిరీక్షించి ఆ జీవితం కొరకు నాయన మరి మేము వేచి ఉండులాగా మీరు కృప చూపించమని, సువార్త సత్యమునకు లోబడి సంఘము సత్యముగా నాయన మరి వాస్తవమైన జీవితాన్ని జీవించడానికి నీవు కృప చూపించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని నిండాలుగా ఆశీర్వదించమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, రక్షణ జీవితంలో ముందుకు సాగడానికి విశ్వాస మూలముకు జీవితంలో ఆయన సువార్త సత్యాన్ని సత్యముగా గ్రహించడానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి మమ్మల్ని అందరినీ సంసిద్ధపరుస్తున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వర్తమాన వాక్యంలో నాయన మరి మీరు బిడ్డను నిలబెట్టుకొని ఆత్మచేత వినిపించిన సంగతులను బట్టి నీకు ఎలా స్తోత్రములైనా మరి ఎంత నాయన మరి లోతైన మర్మాలను నా బిడ్డ నుండి బయలుపరచడానికి ఆ బిడ్డను నోటు బోరని వాడుకోనమని బిడ్డను నిందాలుగా దీవించి ఆశ్రదించని వేడుకొంచున్నాను. తిరిగి ప్రభా నీ దాసునైన నన్ను కూడా నీవు సిలువ చాటును మరుగుపరుచుకుని వర్తమాన వాక్యాన్ని అందించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం ఈ వచన భాగాన్నే గత వారం ధ్యానించాం. ఇప్పుడు కూడా అదే వర్తమానాన్ని కంటిన్యూషన్ ధ్యానించిన ఉన్నాం. ముందున్న వర్తమానానికి నేను బలపరుస్తూనే మాటలు చెప్తాను. ఆ విషయంలోనే మనము ఆ వర్తమానం మీద మనం లక్ష్యం ఉంచుదాం. ప్రియుడు ఎంతో దేవుడు తన దాసుని ద్వారా అందించిన వర్తమాన వాక్యాన్ని అనుసరించే మనం కూడా ధ్యానిద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆత్మ ఒక్కడే గనుక ఆత్మ చెప్పు సంగతులు అవి ఒకటిగానే ఉంటాయి. మరి దేవుని ఆత్మ మన సంఘములో లేకపోతే ప్రస్తుతం ఇక్కడ నిలిచిందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే దేవుని ఆత్మ కనుక ఈ దిన వర్తమానం ఒక్కటై ఉన్నదని నేను నమ్ముచున్నాను. కాబట్టి వాక్యం తీసినది వేరు, చెప్పేది వేరు అని మీరు ఆలోచించిన అవసరం లేదు. కానీ దేవుడు వర్తమాన వాక్యాన్ని మనకు అందిస్తాడు ప్రియులారా. మనము చదువుకున్న సంగతుల్లోనే మన జీవితం ఉందని గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను సాక్షిగా నిలబడ్డాను. అదే విషయాన్ని మీరు కూడా అనుసరించి నడిచినట్లయితే మీరు ఆ సంతోషాన్ని అనుభవించగలవారు. కాబట్టి ఈ విషయాలు నేను బలపరుస్తూ ముందుకు సాగుతున్నాను ప్రియులారా. 16వ వచనంలో సంఘముల కోసం ఈ సంగతులను మీకు గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను అని అంటున్నాడు. సంఘాల విషయంలో సాక్ష్యం ఇచ్చేది యేసు దూత అని మనం అనుకున్నాం. ఆ దూత ఎవరని అనుకున్నాం? ఇప్పుడు అని చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడే సంగతులు ఆ ఆత్మ ఏదైతుందో ఇప్పుడు మనకు గుర్తు కూడా చేశాడు బుజ్జి బ్రదర్. వాస్తవంగా అలనాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆత్మ అనేది అనుగ్రహింపబడింది, కానీ వాగ్దానం చేయమని ఆత్మగా అనుగ్రహింపబడలేదు ప్రియులారా. కానీ ఒక విశ్వాస జీవితం ఆరంభించిన నాటి నుంచి మనకి అనుగ్రహింపబడిన ఆత్మ, అది వాగ్దానం చేయబడిన ఆత్మ, అది నిత్యం ఉండే ఆత్మ ప్రియులారా. దురాత్మ రావడానికి వీలు లేదు. కానీ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ మటుకు పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి పనిచేస్తుంది? లోపల నుంచి కాదు, బయట నుంచి పనిచేస్తుంది. ఎందుకంటే మన హృదయంలో దేవుడు నాటబడిన ఆత్మ, అది వాగ్దానం చేయబడిన ఆత్మ. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుతారా ఒకసారి? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా తీసి చదవండి. సెల్ ఫోన్లో తీసుకున్న వాళ్ళు కూడా తీసి చదవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, అనగా సత్యస్వరూపియగు ఆత్మను అది కాదన్న, మళ్ళీ చదవండి అన్న, మళ్ళీ అదే చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉంటాడా? వచ్చిపోతూ ఉంటాడా? సౌలు రాజుకి వచ్చిపోతూ ఉండేవాడు.
ఎందుకని? అది వాగ్దానం చేయబడిన ఆత్మ కాదు గనక. కానీ విశ్వాస జీవితంలో ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ, అది మన దేవుడు మన హృదయాల్లో ముద్రించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచగానే మనకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘములోనికి దిగి వచ్చాడు. మాత్రమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో నిలిచి ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ వచ్చి వెళ్ళేవాడు కాదు ప్రియులారా. కాబట్టి ఆత్మ నూతనముగా పుట్టేదేముండదు, కానీ మారు మనస్సు అనేది మనిషికి అవసరమైనది. విశ్వాసి జీవితము మనము స్వనీతితో ఆధారం చేసుకుని జీవిస్తున్నట్లయితే తలంపులన్నీ మనవే ఉంటాయి. కాబట్టి ఆత్మ నడిపింపు ఉండదు ప్రియులారా, ఆత్మ సంచారము ఉండదు. కాబట్టి మన జీవితం వాగ్దాన జీవితం అని బుజ్జి బ్రదర్ ముగించాడు. అదే వాక్యాన్ని కొనసాగిస్తున్నాను. మన జీవితం అది వాగ్దాన జీవితం. అది కేవలం క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ఆ క్రీస్తు యేసు ఈ లోకాన్ని వచ్చడం ద్వారా మనం 25వ తారీఖు ఏమని చదువుకున్నాం? లోకానికి సంతోషకరమైన సువర్తమానం అని చదివాం. ఆ లోకంలో కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నీకు నేను మనం అందుకున్నాం. మనము సువార్త ద్వారానే రక్షింపబడ్డాం. ఆ సువార్త కూడా ఒక వాగ్దానమే, అవునా కదా? డౌట్గా చూస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి అని చదువుదామా? అక్కడ నుంచి చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు విషయమైన శరీరమును బట్టి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. చాలు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, సువార్త అనేది పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందుగా ఏం చేశాడమ్మా? చెప్పాలి. వాగ్దానం చేశాడు. అంటే సువార్తను ఒక వాగ్దానముగా చేశాడు. ఏ రీతిగా ఎవరి ద్వారా చెప్పండి. సువార్తని, క్రీస్తు యేసుని ఈ లోకానికి శరీరధారిగా రావాలనేది అది వాగ్దానంతో కూడిన అనాదికాల సంకల్పం అన్నాం. అది ప్రవక్తల నోట ముందుగానే దేవుడు వ్రాయించాడు. ఆ క్రీస్తు సువార్త మొదట ఎవరికి ప్రకటింపబడింది? ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా. ఇది సువార్త ప్రియులారా, ఇది సువార్త. ఇక్కడ రాసి ఉండలేదు, మరి సువార్తను ఎలా చెప్తున్నావు అని మీరు అడిగారు అనుకోండి. అప్పుడు మనం గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనానికి వెళ్ళాలి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం శ్రద్ధగా వినాలని దేవుని నామమున మనం చేస్తున్నాం. మనం నూతనముగా ఈ దిన వర్తమానాన్ని వాగ్దానముగా మనం తీసుకొని ముందుకు సాగవలసిందిగా దేవుడు కోరుచున్నాడు గనక మనం అందరం శ్రద్ధ కలిగి వాక్యం మీద లక్ష్యం ఉంచుదాం ప్రియులారా. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఏం ప్రకటించాడమ్మా? సువార్తను ప్రకటించాడు. ఏమని? అన్యజనులందరూ అంటే అక్కడ ఏమని ఉంది?
భూలోకంలో వంశాలన్నీ కూడా, అంటే అబ్రహాము వంశం మాత్రమే కాదండి, అబ్రహాముకి ఇచ్చిన సువార్త అది లోకమంతటికీ కలిగే సువార్త. అదే మనకి దేవుడు అనుగ్రహించిన సువార్త, అది క్రీస్తు సువార్త ప్రియులారా. ఆ సువార్తని మొదట ఎవరికి చెప్పాడు చెప్పండి? ప్రశ్నలతోనే చెప్తే కాస్త మనకి హృదయానికి తాగుతుందని నేను ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అది మీరు బదులు చెప్తే బాగుంటుంది. చెప్పండి. అబ్రహాముకి ముందుగా ఆ సువార్త ప్రకటించాడు. ఏమని? ఆ సువార్త ఏమని? కింద ఉంది 12, 13 వచనాలు. 13 వచనం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి వాడి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. చాలు ప్రియులారా. అంటే క్రీస్తు సువార్త అంటే క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తాను చేసే విమోచన, లేకపోతే దుష్టత్వంలో నుంచి మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో, ఆ దుష్టత్వంలో నుంచి మళ్ళించి మనల్ని ఆశీర్వాదముగా మార్చడానికి ఆ ఆశీర్వచనమే అది అబ్రహాముకి అనుగ్రహింపబడిన సువార్త. ఆ సువార్త ఏదే కాదు, అది క్రీస్తు సువార్త ప్రియులారా. ఆ క్రీస్తు సువార్త అది వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా మొదట ఎవరికి? అబ్రహాముకి అనుగ్రహింపబడింది. అదే వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా మనల్ని కూడా ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? ఆ సువార్త ద్వారా మనల్ని పాపము నుంచి విమోచించిన క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనల్ని ఏం చేస్తుంది? ఆ సువార్త మనల్ని కూడా క్రీస్తు వారముగా చేస్తుంది ప్రియులారా. అయితే ఆ క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరండి? ఎవరికి పుట్టాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి పుట్టారండి? చిన్నపిల్లల్ని అడుగుతాలండి, పెద్దోళ్ళని అడిగితే అదేం ప్రశ్న అని అంటారు. చెప్పమ్మా. మరియకి యోసేపుకి పుట్టాడు. ఇదే 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 10వ వచనం చదవండి అన్న. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16. అబ్రహామునకు అతనికి సంతానములను వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తు ప్రియులారా. క్రీస్తులో ఉన్న మనము కూడా ఆయన ధరించుకుందాం. క్రీస్తులో నుంచి వచ్చిన వారు కూడా మనం ఎవరి సంతానం చెప్పాలి? అబ్రహాములో నుంచి పుత్రులమైన మనమెవరం? అబ్రహాము కుమారులమే ప్రియులారా. క్రీస్తు ద్వారా మనల్ని కూడా దేవుడు కుమారులుగా చేయడానికే క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించడానికే ఆయన మహిమపరచబడ్డాడు ప్రియులారా. ఆ మహిమ సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త ప్రకాశము ప్రతి హృదయాలు వెలిగింపబడితే ఏమవుతుంది? శరీరంలో సాక్షాత్కరిస్తుంది. మనం ఇప్పుడైతే ఏదైతే వాగ్దానముల కొరకు కనిపెట్టి మనము నూతన జీవాన్ని మనము సంతరించుకోవాలని అంటే ఆ నూతన జీవం కోసం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి, దీన మనస్కులై నేర్చుకోవాలి. దాంట్లో అవిధేయత కానీ లేని పక్షంలో మనం ఏది క్రీస్తు పట్ల కానీ సంఘము పట్ల కానీ నిర్లక్ష్యం వహించి మనం చేసే ప్రతి ప్రవర్తన కూడా అది దుర్నీతి కింద లెక్కకు వస్తుంది ప్రియులారా. కాబట్టి మనలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్నీతిని విమోచించడానికి ఇప్పుడు కూడా ప్రస్తుత కాలం ముందు ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసము తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు ప్రియులారా. ఆయన జీవిస్తున్నాడు గనక యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆయన మీరు జీవిస్తున్నారని చెప్తున్నాడు. అంటే మనం జీవిస్తున్నామంటే దానికి మూలం ఆయన జీవిస్తున్నాడు. ఆయన యందు లక్ష్యం ఉంచాలి, ఆయన వాగ్దానముల కొరకు మనం కనిపెట్టాలి. సువార్తగా దేవుడు అనుగ్రహించిన వాగ్దానము అది మనకి దేవుని నీతిని కలగజేసింది కదా.
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, 23 వచనాలు మనం గమనించినట్లయితే, నమ్మువారు ఉచితముగా ఆ నీతిని పొందుకుంటున్నారు. ఆ నీతిని పొందుకున్న మనము అది వాగ్దానమే ప్రియులారా. మనం అనుకుంటున్నాం అబ్రహాము పొందిన ఆశీర్వచనము అది ప్రతి భూలోక వంశస్థులందరినీ ఎలాగ రక్షిస్తుందంటే సువార్త ద్వారా రక్షిస్తుంది. ఆ సువార్తే అది అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి చెందించడానికి, దేవుని నీతి దాన్ని బయలుపరచడానికి, మనం దేవుని నీతిని ఎంతగా పొందుకోవడానికి అది దేవుని శక్తి అయి ఉంది. అదే సువార్త మనకి సువార్త వాగ్దానంగా ఇచ్చిన సువార్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలలో ఏమంటుందంటే, ఆ దేవుని నీతి బయలుపరచడానికి అవసరమగు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అది దేవుని శక్తి అయింది ప్రియులారా. కాబట్టి మన జీవితం సువార్తతో ఆరంభమైంది, మరలా సువార్తతోనే ముగించబడుతుంది. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 నుంచి చెప్పే ఆ సువార్త కూడా అదే ప్రియులారా. మనము సంఘముల కోసము అందించబడే వర్తమానము అది సంఘము కోసమైతే, సంఘము కోసం విన్న వర్తమానము మరలా సంఘము కోసమే మనము పనిచేసే విధంగా ఉండాలి. కాబట్టి సంఘముల కోసము సంగతుల ద్వారా సంఘము ప్రియులారా. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, ఆ సువార్త ఏదైతే మనం వాగ్దానంగా పొందుకున్నామో ఆ వాగ్దానం దేనికి సంబంధించింది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 25 వచనం చదవండినా. నిత్యజీవం అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు తన నీతిని విశ్వాసికి బయలుపరిచినప్పుడు దేవుడు జీవం గురించిన వాగ్దానం చేస్తున్నాడు. ఆ జీవం గురించిన వాగ్దానమే అది నిత్య జీవం గురించిన వాగ్దానం ప్రియులారా. అంటే మనకి ఇచ్చిన వాగ్దానం అనే సువార్త మరి ఒక వాగ్దానానికి దారితీసింది. ఏంటది? నిత్య జీవం. ఆ నిత్య జీవం గురించిన వాగ్దానం దేవుడు ఎప్పుడు చేశాడు మనకి? అబ్రహాము అప్పుడు సువార్త ప్రకటింపబడింది. కానీ ఆ వాగ్దానం అనేది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమును చూసినట్లయితే అది అనాది కాలం అందే దేవుడు ఏం చేశాడమ్మా, మనకి ఆ జీవం గురించిన నిరీక్షణ, అది నిత్య జీవం గురించిన నిరీక్షణ. కాబట్టి అది అనాది కాలం అందే దేవుడు వాగ్దానం చేశాడు. ఏదైతే దేవుడు తన సంఘాన్ని తనలో ఇముడ్చుకోవడానికి ఏక శరీరముగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనంలో ఏక శరీరముగా హత్తుకొనడానికి దేవుడు తాను ఇచ్చిన వాగ్దానం, అది సువార్త ద్వారా నిత్య జీవం కొరకైన వాగ్దానం, అది అనాది కాలమందే దేవుడు చేశాడు ప్రియులారా. కాబట్టి మనం సంఘాన్ని గణపరుస్తున్నామనడానికి ఇదే మనకు ఆనవాలు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన క్రీస్తు కాదు, పరలోక రాజ్యం అందు హెచ్చింపబడిన క్రీస్తు ప్రియులారా. ఆయన యందు మనం లక్ష్యం ఉంచితే మనం ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రమ్ము అని మనం కూడా చెప్పగలవారం ప్రియులారా. యేసు నువ్వు రమ్ము అని చెప్పే స్థితిలో ఉండాల్సిన విశ్వాసి ఇంకా చింతలు కలిగి ఉంటున్నాడు. అబ్రహాముకు తోడైన దేవుడు యాకోబుకు తోడైలేడా? లేకపోతే ఇస్సాకు తోడైలేడా? ఇస్సాకు ద్వారా యాకోబుకు తోడైలేడా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తోడైన దేవుడు తర్వాత మోషేకు తోడైలేడా ప్రియులారా? తోడై ఉన్నాడా లేదా? మోషేకు తోడైన దేవుడు యెహోషువకు తోడైలేడా? చెప్పాలి. మనందరం బైబిల్ చదువుతున్నాం కదా. యెహోషువ గ్రంథంలో ఏమని ఉంటుంది? 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఏమని? నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఉంది ప్రియులారా. అంటే యెహోషువకి కూడా దేవుడు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులకు వచ్చేసరికి యూదా వంశస్థులందరికీ తోడై ఉన్నాడు అన్నాడు. మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంకి వచ్చేసరికి యావత్ ప్రపంచానికే కాదు ప్రతి ఒక్కరికి యాకోబు ఏమంటున్నాడు? పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయేలు నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు ప్రియులారా. అంటే దేవుడు తోడైండే దేవుడే. ఇప్పుడు మనం అదే లాస్ట్ వచనంలో పరిశుద్ధులకు తోడై ఉన్న దేవుడే అని చదువుకున్నాం. మనమందరం ఎవరమండి? చెప్పాలి. క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళు నూతన సృష్టి కాదు, మనల్ని ఎలా చేశాడమ్మా? పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధత అనగానే మన అందరికి భయం వేస్తుంటుంది కదా. పరిశుద్ధులుగా దేవుడు చేశాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. కొలసీలు రాసిన పత్రిక మనం ధ్యానించాం ప్రియులారా. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అలాగనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుదాం.
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. కొలసీల్లో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సీయులో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు విశ్వాసులైన సహోదరులను ఏమని సంబోధిస్తున్నాడమ్మా? చెప్పాలి. పరిశుద్ధులు అనేది ఇది స్థితే లేకపోతే జీవితమా? ఇది స్థితా జీవితమా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు, యేసుక్రీస్తునందు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరునైన సోస్తెనేసును కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినారు. మనం పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడడానికి చేశాడు. పరిశుద్ధత ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పరిశుద్ధుడు కాదు అనే దేవుని ఉద్దేశం అంటారా? చెప్పండి. నువ్వు పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఉండాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడంటే మన ఉద్దేశం ఏంటని? పరిశుద్ధులుగా ఉండడానికే మనం పిలువబడిన వారం, పరిశుద్ధులుగా ఉండడానికే జీవించాలి. ఆ జీవితాన్ని మనం ఎంచుకొని జీవిస్తే ఖచ్చితంగా మన యొక్క జీవితం విషయంలో మనకు ఒక గ్రహింపు వస్తుంది. మనం తెలుసుకోవాల్సిన సంగతులు అవే ప్రియులారా. నేను పరిశుద్ధుడు, నేను రాజుని, నేను బంట్రౌతులాగా ఎలా ఉంటాను? ఒకప్పుడు నేను బంట్రౌతుని, ఇప్పుడు రాజునని తెలిసింది. రాజరికాన్ని నువ్వు ప్రదర్శిస్తావా? నేను బంట్రౌతునని చెప్పి మళ్ళీ మురికాలంలోకి వెళ్ళి నువ్వు పనులు చేస్తావా? చేయం కదా. మనం రాజులైన యాజకుల సమూహంగా దేవుడు చేశాడు. మాత్రమే కాదు, నువ్వు పరిశుద్ధుడివి అని చెప్తున్నాడు. ఈ దినము మొదటి నుంచి అయినా నీవు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి అని నమ్మితే నువ్వు నీ జీవితంలో స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. ప్రియులారా, మీరు ఆ విషయంలో మీరు గ్రహింపు కలిగి ముందుకు సాగండి. మీ జీవితం ఏంటో మీకు కనబరుస్తూ ఉంటాడు. దేవుడు ఆశీర్వాదం కొరకు దేవుడు పిలుస్తుండగా మనం వెనకంజు వేస్తే, లేదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనంలో 38వ వచనంలాగా మనం వెనక్కి తిరిగి చూసే వాళ్ళము అయితే ఏం సంతోషం ఉండదు, ఆత్మకు సంతోషం ఉండదు. ప్రియులారా, మనం వాగ్దానం బట్టి ఆత్మచేత ముద్రింపబడిన మనము ఆత్మకి దుఃఖపరచువారముగా ఎలా ఉండలేము కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా పిలువబడిన వారము పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏం చేయాలమ్మా? మన సంతోషం లేకపోతే పరిశుద్ధత అనేది ఆ విషయంలోనే మనకు నింద పడిపోతుంది ప్రియులారా. ఎందుకంటే సంతోషం లేని జీవితం అన్నిటికీ మూలమైపోతుంది. కాబట్టి మనకున్న దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడని ముగించాడు. గ్రంథం అంతటి ప్రకటన గ్రంథాన్ని ముగించిందే పరిశుద్ధులకు తోడై ఉండడానికి. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు నీకు తోడు ఉండడా? గిద్యోను దుల్లగొట్టుకుంటా అంటే నేను నీకు తోడై ఉన్నాను, లెగిసి నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలన్నాడు. యోసేపుకి కూడా తోడై ఉన్న దేవుడు ఆయనకి చేసే ప్రతి కార్యాన్ని యెహోవా సఫలం చేస్తాడని గుర్తెరిగి ఏం చేశాడు? ఫరో రాజు మొత్తానికి ఆయన అంతటికీ ఏం చేశాడు? అధికారం చేశాడు. మరి అధికారులుగా మనల్ని పిలుస్తుండగా మనకు తోడుగా లేడని చెప్పేసి మనం ఎలాగా డీలా పడతాం, కంగారు పడతాం? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం ధైర్యంగా ఏం చేయాలి? ప్రతి వాటిని ఎదుర్కోవాలి. దేవుడు మనల్ని భయపడడానికి దేవుడు మనల్ని నిర్ణయించుకోలేదు. ధైర్యముగా నిర్భయులమై ఆయన్ని సేవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి అన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక సహోదరులను పిలిచడానికి మనల్ని సిగ్గుపడట్లేడు దేవుడు. ఎందుకు? సహోదరులను పిలిచడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?
ఇప్పుడు మన సహోదరునే మనం ఒక్కోసారి పిలువబడడానికి సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకు? దేవుడు సిగ్గుపడలేదు అంటున్నాడు. ఎందుకు పడలేదు చూడన్నా, చదవండి అన్న. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేసేదును అని అనెను. మరియు నేను ఆయన నమ్ముకుని ఉందందును అనియు ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. అందుకు సిగ్గుపడలేదు ప్రియులారా. ఆయన సహోదరులు అనడానికి సిగ్గుపడడానికి కారణం ఏంటంటే, మనము రక్తమాంసం కలిగిన వారము మాత్రమే కాదు, మన శరీరములో ఏముందండి? నివసించు పాపం ఉంది ప్రియులారా. మన శరీరంలో నివసించు పాపం ఉంది. కానీ ఆయన మనలో శరీరాకారంగా వచ్చాడు, కానీ ఆయన శరీరంలో పాపం లేదు. అయినప్పటికీ కూడా మనల్ని సహోదరులు ఎంచడానికి సిగ్గుపడలేదు. ఎందుకనంటే అబ్రహాముకి ఇచ్చిన, కింద చదివితే అదే ఉంటుంది, ఆయన అబ్రహాము సంతానంగా ఎందుకు వచ్చాడనంటే మనల్ని శరీర రక్తాల్లో పాలేవాడు అవ్వడానికి. ఎందుకనంటే మనల్ని మరణ భయము చేత ఏదైతే ఆ అపవాది ఉన్నాడో ఆ మరణాన్ని జయించడానికి, మనల్ని మరణ భయం లేకుండా నిర్భయులమై ఆయన సేవించడానికి ఆయన మనకి ఆ పరిశుద్ధ నిబంధన అబ్రహాముకు చేశాడు. ఆ అబ్రహాముకు చేసిన నిబంధన నిలబెట్టడానికి క్రీస్తులో మనకి నెరవేరుస్తున్నాడు ప్రియులారా. మరి ఆ అనాదికాల సంకల్పం, అది జీవం గురించిన వాగ్దానం అయితే, నీలో జీవమే స్టార్ట్ అవ్వకపోతే ఏంటి ప్రయోజనం? చెప్పాలి. మనం జీవం ఇకనైనా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడానికి కావాల్సిన సంగతులన్నీ సంఘంలో వివరించబడుచుండగా మీరు ఇక్కడ కూడా జీవాన్ని స్టార్ట్ చేయకపోతే మీకు మరణ భయమే కలుగుతుంది ప్రియులా. మరణ భయం అంటే ఏంటి? మనకి మరణ భయం ఎలా కలుగుతుంది? మనలో ఏదైనా రోగం వస్తేనో లేకపోతే బలహీనతలు వస్తేనే ఖచ్చితంగా మరణ భయం కలుగుతుంది. వాస్తవంగా దేవుడు ఇదే 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. వాని పాదముల కింద సమస్తమును ఉంచి తిని ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్ట, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అంటున్నాడు. ప్రస్తుతమందు మనము సమస్తమును వాని లోపరచుటకు ఇంకా చూడలేదు గాని. చాలు. ఆ 8వ వచనాన్ని మీరు పరిశీలించి చదవండి. ఎవరైతే మానవుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు అని చెబుతూనే మానవునికి సమస్తము ఆయన పాదాల కింద ఉంచాడంట దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు సమస్తం ఆయన పాదముల కింద ఉన్నాయి. మరణము అంతిమ శత్రువు అని అంటున్నాడు. ఆ శత్రువు కేవలం మనము దేహ విమోచన అవ్వలేదు కాబట్టి, లేకపోతే మనలో ఆ కార్యం జరగలేదు కాబట్టి మనకు అవి ప్రస్ఫుటంగా కనబడట్లేదు. కానీ దేనిని విడిచిపెట్టలేదు మన పాదముల కింద ఉంచడానికి అని అన్నప్పుడు మనలో ఆ మరణ భయం ఏదైతే ఉందో, రోగం విడిచిపెట్టాడు అనే దాని అర్థం. రోగం మాత్రము నీ పాదాల కింద లేదు, మిగతాదంతా ఉంది అని చెప్పాడా? చెప్పాలి. అర్థమవుతుందని చెప్పేది. మన పాదముల కింద సమస్తము ఉంది, దేనిని విడిచిపెట్టలేదు అని అంటే దేనిని ప్లేస్లో నాకు షుగర్ ఉంది, షుగరు విడిచిపెట్టాడు అనే దాని అర్థం. నాకు బీపీ ఉందని బీపీ విడిచిపెట్టాడని దాని అర్థం. చెప్పాలి. పౌలు భక్తుడికి బలహీనతలు లేవా? తిమోతికి బలహీనతలు లేవా? చెప్పాలి. అబ్రహాముకు బలహీనత లేదా?
కానీ రాజు విషయంలో సంతానం కలగడానికి సంతానం లేనివాడు ప్రార్థన చేశాడు. ఇది గొప్ప, ఎంత గొప్ప సంగతి. మనము దేనికోసం భయపడుతున్నాం చెప్పాలి. నాకు షుగర్ ఉందండి, నేను షుగరు నా పాదముల కింద లేదు అని నేను అనుకుంటే దాని విషయమై ఏం చేయాలి? దేహ విమోచన దినం వరకు నేను వెయిట్ చేయాలి. ఎందుకనంటే మరణము ఎప్పుడు మింగివేయబడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 25, 26, 27 వచనాలు నేను ముగిస్తాను. ఈ ఒక్క అంశమే చెప్పి ముగిస్తాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, అందరూ తీయండి, కొద్ది గట్టిగా చదవండి, నాకు వినపడట్లేదు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఇప్పుడు చదవండి ప్రియులారా. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. కడపట శత్రువు నశింప చేయబడు శత్రువు మరణము. కడపట నశింపబో శత్రువు ఎవరమ్మా? మరణము. ఆ కడపటి శత్రువు నశింపబో శత్రువు మరణము అని కేవలం అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది ప్రియులారా. మిగతా అన్ని సమస్తము కూడా ఎవరి కింద ఉన్నాయి? క్రీస్తు కింద ఉన్నాయి, మన కింద ఉన్నాయని కూడా అనాలి. ఎందుకనంటే క్రీస్తు ధరించుకున్న వారము, క్రీస్తు వారమై ఉన్నాము ప్రియులారా. క్రీస్తు యేసునందు అని ఇప్పుడు అంటున్నాడు కదా మన బుజ్జన్న. మనకి దృఢముగా వాక్యాన్ని ఎందుకు అందించాడు అని అంటే ఈ వచన భాగం కోసమే. కంటిన్యూషన్ ఇదే ప్రియులారా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి అని అంటే రక్షింపబడిన ప్రతి వారు కూడా నూతన సృష్టిగా ఎందుకు మార్చబడాలంటే సమస్తము నా కింద ఉన్నాయి, ఏది తప్ప మరణం తప్ప. అది కూడా ఎందుకు దేవుడు, అది కూడా మత్స్యమైనది జీవం మింగివేయబడినట్లు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. అంటే మత్స్యమైనది అనేది దీన శరీరము, జీవం అనేది మహిమ శరీరం. ఈ మత్స్య శరీరాన్ని ఆ మహిమ శరీరం మింగివేయబడే వరకు కేవలం ఆ మరణం అనేది దేవుడు ఆ కడపటి శత్రువైన మరణాన్ని ఎవరైతే అపవాది ఉన్నాడో అతను నశింప చేయడానికి ఉంచిన బ్యాలెన్స్ ప్రియులార. మరి మిగతావన్నీ కూడా మన పాదముల కింద ఉన్నావా అంటే ఉన్నాయి ప్రియులార. లేకపోతే మనకు చెప్పేవాడేమో దేవుడు. సమస్తము కూడా ఆయన పాదముల కింద ఉందినంటే షుగర్ లేదా? మరి షుగర్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? అలా అని చెప్పేసేసి నాలో షుగర్ లేదని నేను చెప్పుకుంటే నేను బలహీనేమో అని చెప్పి మీ దగ్గర నేను ధైర్యంగా వాక్యం చెప్పలేనేమో. షుగర్ లేదని చెప్పుకోకుండా నేను నిగూఢంగా ఉంచుకుంటానంటే మనలో సత్యం లేదంటున్నాడు దేవుడు. మనలో నివసించు పాపం ఉంది. మనం ఆదికాండం 5వ అధ్యాయం పరిశీలించినట్లయితే ప్రతి మానవుడు కూడా ఈ పాప శరీరంతో ఉండగా ఒకనాడు మరణించాల్సిందే. ఈ దీన శరీరంలో ఉంటుండగా బలహీనతలు ఉండక మానవు అయినప్పటికీ కూడా మనకు చావుకు లోనైన శరీరాన్ని ఆత్మ ద్వారా జీవింపజేయడానికే దేవుడు మనకి ఆత్మను అనుసరించే విధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ధ్యానించాం. 11వ వచనంలో చావులకు లోనైన శరీరాన్ని, దీన శరీరాన్ని, మత్స్య శరీరాన్ని మనకి దేవుడు మహిమ శరీరంగా మార్చబోతున్నాడు. కాబట్టి మనలో ఇవన్నీ ఉండక మానవు అని అంటే మనలో సత్యం లేదని దాని అర్థం. అలా చెప్తున్నారని అంటే ముక్కు ఉంది కాబట్టి ఏముండక మానదు, జలుబు ఉండక మానదు అని అంటారు చాలామంది. కానీ ఆ జలుబును కూడా దేవుడు మన పాదముల కింద ఉంచాడు ప్రియులారా. ఆ విషయాన్ని మనం నమ్మితే మనము నిత్య జీవం గురించిన వాగ్దానాన్ని, జీవం గురించిన నిరీక్షణ నమ్మినట్లే. మనము ఇదే యోహాను సువార్తలో మనము చూస్తాం. ఎవరిని చూస్తాం? మార్తని మరియను చూస్తాం. మార్తను ఏమంటున్నాడు?
పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచితే ఇప్పుడు కూడా నీ తమ్ముడు లేచి వస్తాడని అంటే ఆమె ఏం చెప్తుంది? దేహ విమోచన దినం వరకు అవును ప్రభా, అప్పుడు లేస్తాడులే అని అంటుంది. అంటే ఇప్పటి జీవం కూడా నీకు వాగ్దానం కాదా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎంతమంది వాక్యం మీద లక్ష్యం ఉంచుతున్నారో వారందరికీ దేవుడు ఈ దినము మేలు కలగజేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయంలో లక్ష్యం ఉంచండి, దేవుడు కార్యాన్ని చేస్తాడు ప్రియులారా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున నువ్వు వాగ్దానం అని నమ్మితే అన్ని విషయంలో ప్రయోజనం. షుగర్ నా కాళ్ళ కింద లేదు అని అంటే షుగర్ ఇచ్చిన వాగ్దానము మనం అన్ని విషయాల్లో కూడా జయ జీవితం ప్రియులారా. అదే అత్యధిక విషయము విజయం అనేది క్రీస్తు మనల్ని ప్రేమించి ఇచ్చిన విజయం ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించకపోతే మనం అన్నీ కూడా భయంతోనే గడపాల్సి వస్తుంది, సంతోషం ఉండదు. ఇంకా క్రీస్తు మనల్ని సంతోషులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. చివరిగా చదువుకున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, సకల జనులకు తెలియజేయనుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకూడదు. కానీ మన చింత ఏముంది? సంతోషం లేదు, చింత వస్తుంది. దేవుడు సమస్తము మన పాదముల కింద ఉంచితే మనం ఏం చేస్తున్నాం? మన భయంతో మనం ఆ జీవితం విషయంలో భయం కలిగి ఉంటున్నాం ప్రియులారా. మనం అనుకుంటాం అన్నిటికీ దేవుడే ఉన్నాడు లేండి, పై మాటే, హృదయంలో అంతా మరణ భయమే, నేను చనిపోతే ఏమైపోతుందో అని. అసలు జీవం గురించి దేవుడు మాటలు ఆలోచించమంటే మనం పోతే ఎలాగని ఆలోచిస్తే నువ్వు పోతే ఇంకొకరు వస్తారు, ఆ విషయంలో నో డౌట్. కానీ కార్యాలు అయితే ఆగవు. కానీ నీవు జీవించే జీవితం అది నిత్య జీవం గురించిన వాగ్దానం హృదయంలో పదిలపరుచుకుంటే దేవుడు నిన్ను విడవడు ప్రియులారా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం ఎవరం? నమ్మతగని వారం. తిమోతి రాసిన 2వ పత్రికలో ఉంటుంది కదా, మనల్ని నమ్మతగని వారము, నమ్మదగిన దేవుడు మనల్ని నమ్మకమైన వాడిగా చేస్తున్నాడు. మనల్ని ఆయన ఎక్కడున్నాడు? పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఆ వాటిని రాస్తున్నాడు ప్రియులారా. కింద వచ్చిన మనం చదివినట్లయితే 11వ వచనం చదువుండేనా? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఇది మనకు కావాల్సింది. నేను ఏదైనా ఒక మరణ వేదనతో శరీర బలహీనతతో బాధపడుతున్నానని అంటే ఇది నా కడవరి శక్తి కాదు అని అనుకోండి. ఈ దినం నుంచి ఉదయకాలంలో లేచి నాకు షుగర్ ఉంది, దేవా నా షుగర్ తగ్గించని ప్రార్థన చేయడం కాదు. షుగరు చెప్పాలి, నా కడవరి శత్రువు కాదు అని చెప్పాలి. చెప్తారా? ఈ దినం నుంచి ఆ రకంగా చేయండి. షుగర్ మిమ్మల్ని ఏం చేయదు ప్రియులారా. అదే ఏ బలహీనతనైనా, ఎందుకనంటే ఆ విశ్వాసమే మనకు కావాలి. అప్పుడే మనం నూతన జీవాన్ని మనము ముందుకు సాగగలుగుతాం. లేకపోతే ఇక మీరు సాగరా అని చెప్తున్నాడు దేవుడు. ప్రయాణ పద్ధతిని దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు సాగమంటుంటే నువ్వు నిబంధన అనుసరించి నడవకుండా నేను ముందే వెళ్ళిపోతానంటే ఇజ్రాయెల్ ప్రజలు ముందే వెళ్ళిపోతే ఏమైపోయారు? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. కాబట్టి ప్రయాణ పద్ధతి ఒకటి ఉంది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏదైతే ఉందో అది మనం అనుసరించాలి. అనుసరించకుండా మనం ముందుకు సాగితే మన జీవితం అంతా మనకు సంతోషం లేని జీవితమే గడుపుతాం ప్రియులారా. మనం సంతోషంగా ఉండి దేవుడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని సంఘంతో చెప్పినట్లు ఆ భూరధ్వని విని కంటే ముందే మనం ఏం చేయాలి? మనం రమ్మనే స్థితిలో ఉండాలి. పెండ్లి కుమార్తె వధువు సంఘముగా అవుతున్న ప్రతి సంఘము కూడా, లేకపోతే సంఘంలో ఉన్న క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరము కూడా ఆ స్థితిలోనికి రావాలి ప్రియులారా. ఆ స్థితిలోకి ఎప్పుడు వస్తాం? సమృద్ధి జీవాన్ని
మనము అనుభవిస్తున్నప్పుడు. సమృద్ధి జీవాన్ని ఎవరు అనుభవిస్తారు? ఆయన మాటని మనం విన్నప్పుడు ప్రియులారా. ఆయన మాటనే మనం జీవంగా తీసుకోవాలి. ఎందుకంటే కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం క్రీస్తే నా జీవం అంటున్నాడు. అదే 4వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తే నా సర్వం అంటున్నాడు. క్రీస్తే నా నీతి అంటున్నాడు ప్రియులారా. నేను చనిపోయింది ఇక నేను కాదు, చనిపోయింది నేను క్రీస్తు కోసమే సిలువ వేయబడ్డానని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు. మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నాడు? ఇక్కడ ఎందుకు సంఘాలను ఇంత బలపరుస్తున్నాడు? ఎందుకంటే ఆయన సమృద్ధి అయిన జీవాన్ని, జీవంతో కూడిన నిరీక్షణని అన్ని జనులకు ఏదైతే సువార్త ద్వారా ఆ వాగ్దానాలన్నీ పొందుకోవాలో వాటన్నిటి విషయంలో కేవలం పౌలు భక్తుడికి మాత్రమే దేవుడు అనుగ్రహించిన వర్తమానాలు ప్రియులారా. అవన్నీ మన హృదయంలో నింపుకుంటే మన వాస్తవమైన జీవితాన్ని మనం ఏం చేయగలం? దానికి ముందుకు సాగగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. నేను అయిపోయింది ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం సంపూర్తి చేసుకోవాలమ్మా? దేవుడు అదే చెప్తుంది కదా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మనం పరిశుద్ధులుగా సంపూర్తి చేసుకోవడానికి ఏం చేయాలి? వాగ్దానాలు ఎత్తిపట్టుకోవాలి. వాగ్దాన రూపకమైన వాక్యం అదే జీవితాన్ని, లేకపోతే విశ్వాస జీవితాన్ని ముందుకు సాగగలదు. కాబట్టి ఏదైతే పేతురు రాసిన పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అనేకమైన వాగ్దానాలు, ఈ దినము వాగ్దానం తీసుకొని ఇదే నా వాగ్దానం అని సంవత్సరం అంతా ఇట్లా చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేవుడు ఒక వాగ్దానంతో కాదు, అనేకమైన వాగ్దానాలతో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ప్రియులారా. సువార్తతో అందించబడిన వాగ్దానము చివరికి నీవు దేహ విమోచన దినం వరకు అనుగ్రహించే ప్రతి వాగ్దానము ద్వారా నువ్వు వాక్య ప్రత్యక్షతలు పొందుకోవాలి ప్రియులారా. వాక్య ప్రత్యక్షతలో నుంచే నీ జీవితం ముందుకు సాగుతుంది. నువ్వు ఈ దినము వర్తమానం వాక్య ప్రత్యక్షతగా పొందుకుంటే రేపు ఇంకొక వాక్య ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. నేను అక్కడే ఉంటానని అంటే నీ యొక్క ఒప్పుకోలు అక్కడే ఉంటుంది, నీకు ముందుకు సాగలేం. మనం ముందుకు సాగువారంగా ఉండాలి. మాత్రమే కాదు, పులిసిన పిండితో మనం ఉండకూడదు ప్రియులారా. సద్దన్న మూట కాదు వాళ్ళు భుజాన్ని ఎత్తుకుంది, వాళ్ళు కర్రల చేత పట్టుకుని నడుము బిగించి పులి అనే పిండిని భుజం మీదకి ఎత్తుకున్నారు. మనం పులిసిన పిండిని ఎత్తుకున్నామనుకోండి, అసలు ముందుకు సాగడం కాదు కదా. మన జీవితం వాగ్దానాలతో నడవదు ప్రియులారా. అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానం అది క్రీస్తు ద్వారా మనలో నెరవేరుతుండగా అది నిత్య జీవం గురించిన వాగ్దానము. ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు రమ్ము అన్నప్పుడు నెరవేరుతుంది, నీ హృదయాల్లో కానీ నీ జీవితంలో కానీ. ఆ వేగు చుక్క ప్రకాశమానం నీ హృదయంలో వెలిగించబడుతూ ఉంటే అప్పుడు వేగు చుక్క గురించి మనం ఎదురు చూసే దినము మనం ఎదురు చూస్తాం ప్రియులారా. కాబట్టి అటు వాగ్దానాలన్నీ మనము పరిశుద్ధత యందు సంపూర్తి చేసుకొనచ్చు భయము నెరిగి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది, వాగ్దానముని మన ఆ జీవితాన్ని వాగ్దానాల కోసము నెరవేరుతుందని భయం కలిగి మనం జీవించాలి. ఆ భయం ఉండాలి. అంతేగాని నాకు మరణ భయము, లేకపోతే దేవుడు నన్ను ఏదో చేస్తాడన్న భయము, ఆ భయము మనిషిని జీవింపచేయదు ప్రియులారా. కాబట్టి ఆ వాగ్దానము అది జీవం గురించిన వాగ్దానం అయి ఉంది. ఆ భయము అది దండనతో కూడింది కాదు ప్రియులారా. కాబట్టి ప్రేమతో కూడిన వాగ్దానాన్ని మనకి ఉదయకాల సమయంలో ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తుండగా ఆ సువార్త వాగ్దానము ద్వారా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేవుని శక్తి చేత కాపాడబడు స్వాస్యాన్ని ఏదైతే ఉందో దాని అందటినీ మనము జీవించడం ద్వారా మనకి సంతోషం కలుగుతుందని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ప్రియులారా. మనం సంతోషానికి ఉండడానికి పిలిచాడు. సంతోషకరమైన సువర్తమానం మన హృదయంలో వెలిగింపబడింది. ఆ సంతోషముగా ఉండడానికి మన మరణ భయాన్ని కానీ ప్రతి భయాన్ని కానీ విడనాడి హృదయంలో నింపుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న సువర్తమానం. కాబట్టి పరుషులందరికీ దేవుడు తోడై ఉండడానికి అనుగ్రహించబడిన ప్రతి వర్తమానాన్ని హృదయంలో నింపుకోండి. ఆ ప్రకారం వెలుగు సంబంధులుగా మనం జీవిద్దాం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.